ఎగ్జాంపుల్గా చాలామంది పేరెంట్స్ ఉంటారు, ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు వాడిని పట్టించుకోరు. 5th క్లాస్లో ఎవరో చెప్తే అప్పుడు ఆడు వచ్చి ఆ 2 రోజులు వాడిని రుద్దేస్తూ ఉంటాడు, ఆ 2 రోజులు కొడుతూ ఉంటాడు. ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఉన్న సబ్జెక్ట్ అప్పుడు ఏం చేశారు మీరు? అప్పుడు ఎవరో పట్టించుకోరు. సో అదేవిధంగా అలాగే జరుగుతాయి. ఇప్పుడు వాడు ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు మనం వాడిని పట్టించుకోలేదు, టీచర్ వాడిని పట్టించుకోలేదు, మనం పట్టించుకోలేదు. సో వాడు మామూలుగా వాడు స్కూల్కి వెళ్ళడం చేయడం వస్తూ ఉంటాడు. 5th క్లాస్లో నువ్వు ఎక్కడికో ఫంక్షన్కి వెళ్తేనో లేకపోతే ఎక్కడికో ఏ హాలిడేకో వెళ్తే ఆ పక్కనున్న పిల్లలను చూసి మనం ఎవరే ఆ పిల్లవాడు బాగా చదువుతున్నాడు, నువ్వెందుకు చదవట్లేదరా, నువ్వెందుకు చెప్పట్లేదరా అని వాడిని తిడుతూ ఉంటాం. అప్పటికప్పుడు కాడు వచ్చేస్తుందా? వాడికి ఎప్పుడు మనం చేసిన తప్పు మిస్టేక్ ఏంటి? ఫస్ట్ క్లాస్లోనే మనం చూడాలి. ఫస్ట్ క్లాస్లో ఉన్న సబ్జెక్ట్ వాడికి వచ్చిందా లేదా అనే విషయాన్ని మనం పట్టించుకోవాలి. లేదంటే కనుక సెకండ్ క్లాస్ రాగానే సమ్మర్ హాలిడేస్ టైంలో వాడికి ఎందుకు ఫస్ట్ క్లాస్లో వచ్చిన సిలబస్ ఏమైనా వచ్చిందా లేదా, ఏ సబ్జెక్టులు ఉన్నాయి, అసలు సబ్జెక్ట్సే తెలియవు పేరెంట్స్కి. మీ నిజంగా చెప్పండి, మీ పిల్లలు ఏ సబ్జెక్ట్స్ చదువుతున్నారో మీకు తెలుసా? ఏ సబ్జెక్ట్స్ చదువుతున్నారో తెలుసా? అసలు ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయో తెలుసా? మనం పేరెంట్స్ కొంతమంది పెద్దగా చదువుకుని ఉండరు, అసలు ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయో తెలుసా? అట్లీస్ట్ పిల్లలు ఎన్ని సబ్జెక్ట్స్ చదువుతున్నారో మీకు తెలుసా? అసలు అది కూడా తెలియదు. కానీ ఇవేం తెలియదు పేరెంట్స్కి, మా పిల్లవాడు చదవట్లేదు, మా పిల్లవాడు ర్యాంక్స్